జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు కేసీఆర్ హరీష్ రావు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను స్వీకరించిన కోర్టు సెప్టెంబర్ 5న విచారణ జరపనున్నట్లు పేర్కొంది. విచారణకు రావాల్సిందిగా వారందరికీ నోటీసులను జారీ చేసింది. గతంలో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ అనంతరం రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి విచారణ జరపనున్నారు. మేడిగడ్డ కుంగుబాటుపై గత ఏడాది అక్టోబర్ 25న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేశామని, ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించాలని నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందేనని తెలిపారు. డిస్మిస్ చేయడం జరిగింది. వెంటనే దానిపైన నేను జిల్లా సెషన్ జడ్జి గౌరవ భూపాలపల్లి జడ్జి నేను దాన్ని రివిజన్ పిటిషన్, క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది. వెంటనే దాన్ని జడ్జి గారు స్వీకరించి దానికి క్రిమినల్ రివిజన్ పిటిషన్ 2/2024 నంబర్ ఇవ్వడం జరిగింది. నేను ఈ కేసులో దోషులుగా పరిగణించినటువంటి వ్యక్తులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, హరిరామ్, సురేష్ కుమార్, మెగా కృష్ణారెడ్డి, సురేష్ ఎల్ఎన్టీ కంపెనీ సిఎన్ఎండి, వీళ్ళందరూ కలిసి 35,000 కోట్లతోటి ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి నుంచి వెల్లంపల్లికి ఉన్న ప్రాజెక్టును 1,35,000 కోట్ల వరకు పెంచి దాన్ని ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజలను వాళ్ళను మసిపూసి మారడిగా చేసినటువంటి వీళ్ళు ఒక గారడిగాళ్ళు. వీళ్లకు చేసిన తప్పులకు వెంటనే శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను ఒక సామాన్యుడిగా నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నేను ముందుకొచ్చి, ఎందుకంటే రాజకీయ నాయకులు, అధికారులు ఒకటై తెలంగాణ సంపదను